నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 67వ మ్యాచ్లో అనూహ్యంగా టేబుల్ టాప్లో ఉన్న గుజరాత్ జట్టు టేబుల్ చివరి స్థానంలో ఉన్న చెన్నై చేతిలో దారుణంగా ఓడిపోయింది. ప్లేఆఫ్స్కి చేరిన తర్వాత గుజరాత్ ప్రదర్శన చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా గుజరాత్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ప్రత్యర్థికి భారీగా పరుగులు కట్టబెడుతున్నారు. దీంతో బ్యాటింగ్పై ఒత్తిడి పెరుగుతుంది. అదే ఈ రోజు మ్యాచ్లో కూడా జరిగింది. ఫలితంగా గుజరాత్ జట్టు 83 పరుగుల తేడాతో ఓడిపోయి 18 పాయింట్లతో వారి లీగ్ మ్యాచ్లను ముగించింది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే గుజరాత్ జట్టు టాప్ 1 స్థానం దక్కించుకునేది. ఇంకెవరికి 20 పాయింట్లు చేరుకునే అవకాశం లేకపోవడంతో గుజరాత్దే అగ్రస్థానమై ఉండేది. కానీ చెన్నై జట్టు పోతూ పోతూ గుజరాత్ జట్టు టాప్ 2 స్థానానికి చేరే అవకాశాన్ని దారుణంగా నాశనం చేసింది. గుజరాత్ ఓడిపోవడంతో ఒక్కసారిగా పంజాబ్, బెంగళూరు, ముంబై ఈ 3 జట్లు పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బెంగళూరు జట్టు అభిమానులు చెన్నై జట్టుకి జై కొడుతున్నారు. ఎందుకంటే బెంగళూరు జట్టు తన చివరి మ్యాచ్లో లక్నో చేతిలో గెలిస్తే చాలు 19 పాయింట్లకు చేరుకుని ఎవరి మీద ఆధారపడకుండా టాప్ 2 స్థానం కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే బెంగళూరు జట్టు గెలిస్తే గుజరాత్ ఇక టాప్ 2కి వెళ్లలేదు. 3 లేదా 4 స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే. అదే బెంగళూరు ఓడిపోతే మాత్రమే అప్పుడు గుజరాత్ టాప్ 2కి వెళ్లిపోతుంది. ఆర్సీబీ టాప్ 3 లేదా టాప్ 4తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక టాప్ 2లో మిగిలిన ఇంకో స్థానం కోసం పంజాబ్, ముంబై జట్లు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టు టాప్ 2కి వెళుతుంది. మొత్తంగా టాప్ స్థానంలో ఉన్న జట్లు వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ ముంబైకి లైన్ క్లియర్ చేశాయి. చెప్పాలంటే ఎలిమినేట్ అయిన జట్లన్నీ ముంబై టాప్ 2 చేరుకోవడానికి చాలా సహకారం చేస్తున్నాయి. మరి ముంబై జట్టు అనుకోకుండా వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది? టాప్ 2కి ముంబై చేరితే మాత్రం మిగతా జట్లన్నీ టైటిల్పై ఆశలు వదులుకోక తప్పదు. మరి ఈ సీజన్లో ఏ 2 జట్లు టాప్ 2కి చేరుకుంటాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.